ఐ న్యూస్ ప్రేక్షకరే నమస్కారం. ఏం లేదండి, మలయాళంలో విశేషం అంతే. కేరళలోని ఈ పచ్చదనం, స్వచ్ఛమైన నీటి ప్రవాహం చూస్తుంటే ఎంతో ప్రశాంతంగా కనిపిస్తుంది కదా. కానీ ఇక్కడి రాజకీయాలు మాత్రం అలజడిని రేపుతూ ఉన్నాయి. 2026 కేరళ అసెంబ్లీ ఎన్నికలు ఎక్కడా లేని వేడిని పుట్టిస్తూ ఉన్నాయి. ప్రజలు మార్పు కోరుకుంటారా లేక స్థిరత్వానికి ఓటేస్తారా? ఇప్పటి వరకు కేరళ రాజకీయాలు అంటే రెండు శక్తుల మధ్య పోరు. ఒకవైపు ఎల్డిఎఫ్, మరొక వైపు యూడిఎఫ్. కానీ ఈసారి కథలో ఒక కొత్త ట్విస్ట్. ఎన్డీఏ కూడా గట్టిగా ఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది. దీంతో కేరళంలో త్రిముఖ పోటీకి వేదిక సిద్ధమవుతోంది. 2021లో ఎల్డిఎఫ్ అధికారాన్ని కైవసం చేసుకుంది. కేరళం అసెంబ్లీలో మొత్తం 140 స్థానాలు ఉన్నాయి. ఎల్డిఎఫ్ 99 స్థానాలు, యూడిఎఫ్ 41 స్థానాలు సాధిస్తే ఎన్డీఏ ఖాతా కూడా తెరవలేకపోయింది. 2021లో ఎల్డిఎఫ్ విజయానికి కారణాలు ఏంటి అంటే సంక్షోభ నిర్వహణలో ప్రభుత్వంపై ఇక్కడి ప్రజలకు విశ్వాసం ఉండటం. నిఫా వైరస్, వరదలు, కోవిడ్ సమయంలో చురుకైన చర్యలు తీసుకుంది పినరయి సర్కార్. ఫుడ్ కిట్స్, పెన్షన్ల పెంపు వంటి సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పాఠశాలలు, హాస్పిటల్స్ ఆధునీకరణ, ఇవన్నీ పినరయి విజయన్ కు కెప్టెన్ ఇమేజ్ ను తీసుకొచ్చాయి. ఇక ఇదే సమయంలో యూడిఎఫ్ ఎందుకు వెనుకబడింది అంటే చూద్దాం. అంతర్గత కలహాలు, గ్రూపు రాజకీయాలు, సమన్వయం లోపించడం, ప్రభుత్వ వ్యతిరేక ఓటును కన్వర్ట్ చేయలేకపోవడం కారణాలు. మరి ఎన్డీఏ పరిస్థితి ఏంటి? ఓటు శాతం తగ్గడం, నేమం సీటు కోల్పోవడం, ఓట్లు ఎల్డిఎఫ్, యూడిఎఫ్ లకు మళ్లడం. ఇప్పుడు 2026 ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయంటే 3 కూటముల ప్రయత్నాలు. వాటి టార్గెట్ ఏంటంటే మూడవసారి విజయం లక్ష్యంగా ఎల్డిఎఫ్ ప్రయత్నాలు చేస్తుంది. యాంటీ ఇంకంబెన్సీని ఎదుర్కోవడం ప్రధాన సవాలుగా, అధికారంలోకి రావడమే లక్ష్యంగా యూడిఎఫ్ పావులు కదుపుతుంది. ఇక్కడ జరిగిన స్థానిక ఎన్నికల్లో యూడిఎఫ్ బలాన్ని చూపించింది. ఎన్డీఏ బలమైన ప్రత్యామ్నాయంగా ఎదగాలని ప్రయత్నం చేస్తుంది. బీజేపీ ఓటు శాతం పెరుగుదలపై అంచనాలు వేసుకుంటుంది. త్రిముఖ పోటీకి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నది ఏ దిశగా ప్రవహిస్తుందో ముందే చెప్పొచ్చు. కానీ కేరళం ఓటర్ల తీర్పును అంచనా వేయడం అంత ఈజీ కాదు. మలయాళీలు మార్పు కోరుకుంటారా అన్నది మే 4న వచ్చే ఫలితాలతో తేలిపోనుంది. స్టే ట్యూన్ టు ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.